హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను నా యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఎలా స్టార్ట్ చేశాను, అసలు ఈ యూట్యూబ్ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేశాను, ఆ తర్వాత నోట్స్ని ఎందుకు సేల్ చేస్తున్నాను అని చెప్పేసి ఫుల్ క్లారిటీ మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, వీలుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అయితే ఏంటి అంటే ఫస్ట్ నా వీడియో అంటే ఈ యూట్యూబ్ ఛానల్ని నేను ఇక్కడ చూడండి మార్చ్ 16, 2022లో నేను స్టార్ట్ చేశాను అనమాట. 2022లో నేను స్టార్ట్ చేశాను. అదే రోజు అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. సో మార్చ్ 22, 2022లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో ఫస్ట్ వీడియోకి ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిందనమాట. నా ఫస్ట్ వీడియోస్ చూస్తే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. అంటే అప్పటికి నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం రాదు అనమాట. సో నాకు నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది, బట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసే అది ఉంటుంది కదా, సో అది నాకు లేదన్నమాట స్టార్టింగ్ స్టేజ్లో. ఫస్ట్ వీడియో చూద్దాము, ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. 1962వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. హుస్సేన్ సాగర్ని నిర్మించిన వారు హజరత్ హుస్సేన్ షావలి. ఈ హజరత్ హుస్సేన్ షావలి ఇబ్రాహిం కులీ కుతుబ్ షా యొక్క మేనల్లుడు. ఇది హుస్సేన్ సాగర్ ఇబ్రాహిం కులీ కుతుబ్ షా కాలంలో నిర్మించబడింది. ఈ హుస్సేన్ సాగర్ని ప్రస్తుతం ట్యాంక్ బండ్గా పిలువబడుతుంది. చూసారా మధ్యలో నేను తడబడాను కూడా. అంటే స్టార్టింగ్ వీడియోస్కి ఇప్పటి వీడియోస్కి ఇంప్రూవ్మెంట్ ఉందని అనుకుంటున్నాను. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే ఇంకో ఫన్నీ మూమెంట్ కూడా జరిగిందనమాట. సో నార్మల్గా నేను ఈ షార్ట్ వీడియోస్ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటి అంటే స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్తోనే జస్ట్ ఒక ఇమేజ్తోనే నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని అనమాట. ఆ టైంలో ఏమైంది అంటే నాకు అనుకోకుండా ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మనకి ఏ మెసేజెస్ వచ్చినా. అయితే ఏంటి అంటే ఒకరోజు ఏమైందో నేను చెప్తాను. అంటే నా వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చిందనమాట సడన్గా. హాయ్, మీ వాళ్ళనే అప్పుడు PCSI అప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనమాట. ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ ఒక లిస్ట్ వస్తుంది కదా, సో అంతకుముందు ఆ టైంలో అనమాట నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. హాయ్, మీ వాళ్ళనే నాకు ఇట్లా ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. ఏంటి ఇంత సడన్గా ఇలా ఎవరు పెట్టారు, నా నెంబర్ ఎవరికి తెలిసిందని చెప్పేసి నేను చాలా షాక్ అయ్యాను. అసలు ఏంటి ఎవరు మీరు అని చెప్పేసి కాల్ చేసి నేను అడిగాను అనమాట. వాట్సాప్లో మెసేజ్ పెడితే అడిగితే వాళ్ళు చెప్పారు, లేదు మీరు స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు కదా షార్ట్ వీడియోస్, ఆ టైంలో మీ జియో నెంబర్ సంథింగ్ ఈ బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది, అది మీరు చూసుకోలేదు, అలాగే అప్లోడ్ చేశారు, సో అందులో నెంబర్ నేను తీసుకున్నాను చెప్పేసి చెప్పారు. నేనైతే చాలా షాక్ అయ్యాను. వెంటనే ఆ వీడియో డిలీట్ చేసేసాను అనమాట. అలా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో నేనైతే షాక్ అయ్యాను, అయ్యో ఇలా అయ్యింది అని చెప్పేసి. అదొక్కటి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇదొక్కటి జరిగింది ఫస్ట్ వీడియోస్ అనమాట. ఇది నేను షార్ట్ వీడియో షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తుండే. ఇది షార్ట్ వీడియోస్లో నాకు జరిగిన ఫన్నీ మూమెంట్ ఆర్ షాకింగ్ మూమెంట్ నాకైతే ఇది. నెక్స్ట్ ఏంటి అంటే సో స్టార్టింగ్ ఉన్న వీడియోస్ ఒక్కసారి చూడండి. నేను ఫస్ట్ అప్లోడ్ చేసింది ఇక్కడ హైదరాబాద్ హౌస్ గురించి అప్లోడ్ చేశాను అనమాట. జస్ట్ 45 సెకండ్స్ది హైదరాబాద్ హౌస్ గురించి అప్లోడ్ చేశాను. ఆ తర్వాత మూవీస్, తెలంగాణ మూవీస్ అని చెప్పేసి, భూదాన ఉద్యమం అని చెప్పేసి మెల్లమెల్లగా అప్లోడ్ చేసుకుంటూ వచ్చానమాట. రామప్ప టెంపుల్ అని చెప్పేసి అలా. సో ఆ తర్వాత నాకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్. నాకేమనిపించింది అంటే ఆ టైంలో ఈ యూట్యూబ్ ఛానల్ అంటే ఇదంతా నాకు ఐడియా లేదు. సో ఏదో మనీ హర్న్ చేయాలని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. మీరు నమ్మినా నమ్మకున్నా నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేను అప్పుడు చాలా ప్రిపేర్ అవుతుండే అనమాట బుక్స్లో. నాకు వచ్చిన నాలెడ్జ్ని నేను ఎలా రివిజన్ చేయాలి అని చెప్పేసి నేనే ఇలా ఏమంటారు మనకు రివైజ్ చేసుకుంటాం కదా, ఆ టైంలో జస్ట్ వీడియోస్ చేస్తే నా వీడియోస్ నేను చూసుకుంటూనే అయినా రివిజన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను వీడియోస్ లైన్గా స్టార్ట్ చేశాను అనమాట. అందులో భాగంగానే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ భారతీయుల ఆధునిక చరిత్ర అని చెప్పేసి పోర్చుగీస్ వాళ్ళది పెట్టానమాట. అంటే పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి ఎలా వచ్చారు అని చెప్పేసి, సముద్ర మార్గాన్ని ఎలా కనిపెట్టారని చెప్పేసి ఒక వీడియో చేశాను. 15 minutes వీడియో చేశాను అనమాట. ఫస్ట్ లాంగ్ వీడియో ఎక్కువ చేశాను. ఆ వీడియోలోనే వైరల్ అయ్యిందనమాట. ఫస్ట్ వీడియోలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, సో అదే వీడియో వైరల్ అయ్యింది.
సో ఆ తర్వాత మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చాను. తెలంగాణ మూమెంట్ క్లాసెస్ కూడా చేశాను. సో అంటే కమెంట్స్ రావడం ఎక్కువ అయిందనమాట. సో నాకు కూడా ఎక్కువ చేయాలనిపించింది. ఆ టైంలోనే ఇంకా తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేశాను. 1969 ఉద్యమం అని చెప్పేసి మంత్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నాకు కమెంట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పేసి కమెంట్స్ వచ్చాయి. బట్ ఇంకోటి ఏంటి అంటే నోట్స్ అప్లోడ్ చేయండి, ప్లీజ్ సెండ్ ది నోట్స్ అని చాలా కమెంట్స్ వస్తున్నాయి. సరే అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేసి నేను నోట్స్ని సెండ్ చేశాను ఫస్ట్ ఫ్రీగానే. ఆ తర్వాత చాలా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వదిలిపెట్టి అందరూ నోట్స్ గురించి అడగడం స్టార్ట్ చేశారనమాట. అంటే ప్రతి కామెంట్ నోట్స్ గురించే వచ్చేది. సో అందుకే నేను యాప్ డెవలప్ క్లాస్ బేస్ వాళ్ళకి యాప్ డెవలప్ కోసము సో చేసి ఇయర్లీ ఇంత ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి ఎట్లాగో నోట్స్ అడుగుతున్నారు అందరూ అని చెప్పేసి సో నాకు పాకెట్ మనీ లాగా యూజ్ అవుతుంది. ఎలాగో నేను కష్టపడి రాసుకున్నాను. సో అందరూ అడుగుతున్నారు, అందరికీ నేను సెండ్ చేయలేను కాబట్టి ఈ యాప్ క్రియేట్ చేసుకొని ఇలా జస్ట్ ఒక 30 రూపీస్ 50 రూపీస్కి నోట్స్ ప్రొవైడ్ చేశాను అనమాట. ఇది నా యూట్యూబ్ ఇప్పటికీ జర్నీ అనమాట. అయితే మధ్యలో నేను వదిలేశాను. మధ్యలో అంటే ఈ యూట్యూబ్ అంటే ఏంటి అంటే మధ్యలో వదిలేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదన్నమాట. ఇంకా నా పేమెంట్ అసలు యూట్యూబ్ వల్ల నాకు ఎంత అమౌంట్ వచ్చింది మీకు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కావాలనుకుంటే చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను దానికి రెడీ. ఆ తర్వాత థంబ్నెయిల్స్ కూడా చూడండి. సో స్టార్టింగ్ జస్ట్ ఏం పెట్టకపోతుండే, సో ఆ తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను అనమాట. సో ఇది నా యూట్యూబ్ జర్నీ. సో ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.